హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఫ్రెండ్స్, మనందరూ తెలుసు గత సెప్టెంబర్ 2024 నుండి మార్కెట్ తగ్గుతానే ఉంది కదండి. నిఫ్టీ 50 ఇండెక్స్ ఆల్మోస్ట్ 10% తగ్గిందండి. అయితే స్టాక్స్ మాత్రం పర్టికులర్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మోర్ దాన్ 10, 20, 30, 40% వరకు కూడా ఉన్న స్టాక్స్ అయితే ఉన్నాయండి. స్టాక్స్ పడినాయి కదా అని చెప్పి మనం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. కంప్లీట్ మార్కెట్ అంతా కూడా యుఎస్ 10 years బాండ్ ఈల్డ్ మీద USD/INR డాలర్ ఇండెక్స్ చుట్టూ తిరుగుతా ఉందండి. జనవరి 20th 2025 ట్రంప్ ప్రెసిడెంట్ గా సిస్టమ్ లోకి వస్తారు కదండి. వన్స్ ఆయన వచ్చిన తర్వాత మళ్ళా మార్కెట్ బుల్ రన్ లోకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడతాయండి. అదేవిధంగా మనకి ఫిబ్రవరి 1st వీక్ లో మన ఇండియన్ జనరల్ బడ్జెట్ కూడా ఉందండి. ఈ బడ్జెట్ లో ట్యాక్స్ రేట్ కాస్త సవరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి దలాల్ స్ట్రీట్ పీపుల్ డిస్కస్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన పోర్ట్ఫోలియోస్ లో తగ్గి ఉన్న స్టాక్స్ లో రీసెర్చ్ చేసుకొని బాగా తగ్గి ఉన్న వాటిని కింద నుండి ఏదైతే పెరగడానికి అవకాశం ఉన్న స్టాక్స్ లో కొంత స్టాక్ ఎస్ఐపి చేసుకుంటే మంచిదని చెప్పేసి మన టీం డిస్కస్ చేసుకున్నారండి. టుడే మన టీము మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ వారు లేటెస్ట్ గా ఒక పోర్ట్ఫోలియో బాస్కెట్ ని రిలీజ్ చేశారండి. ఇందులో మొత్తం 5 స్టాక్స్ ఉన్నాయి. ఇది హెల్త్ సెక్టర్ పాయింట్ లో ఇప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా ఇది ఇవ్వడం జరిగిందండి. ఈ స్టాక్స్ ఏంటంటే, 1 కిమ్స్, 2 పాలిమెడ్, రెయిన్బో, థైరోకేర్ అండ్ విజయ డయాగ్నోస్టిక్ అండి. జనరల్ గా మనకు తెలుసు 2020 కరోనా నుండి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్స్ అంటేనే ఓ డిసీజ్ మంత్ లాగా ముద్రపడిపోయిందండి. ఏ చిన్న హెల్త్ రిలేటెడ్, వైరస్ రిలేటెడ్ న్యూస్ వచ్చినా సరే మార్కెట్ చాలా ఎక్కువగా వేగంగా స్పందిస్తుంది. దీంతో వీళ్ళు హెల్త్, హాస్పిటల్, డయాగ్నోస్టిక్ రిలేటెడ్ స్టాక్స్ మీద ఫోకస్ చేశారు. ఆ స్టాక్స్ విషయానికి వస్తే ఇందా చెప్పుకున్నవి కిమ్స్ అండి, కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, మన తెలుగు స్టేట్స్ కి చెందిన కంపెనీ మల్టీ డిసిప్లినరీ హెల్త్ కేర్ సర్వీసెస్ విత్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ కేర్ అక్రాస్ 2 to 3 టైర్ సిటీస్ లో సేవలు అందిస్తున్నారు. ఈ కంపెనీ ఇప్పుడు ₹660 వద్ద ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 26,381 crores ఉందండి. బుక్ వాల్యూ ₹50. రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.6% ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹8.28 ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 26% ఉంది. డెట్ 1782 crores ఉంది. డివిడెండ్ ఈల్డ్ అయితే 0 అండి. ఇది 52 వీక్స్ హై నుండి జస్ట్ 1.35% మాత్రమే పడిపోయి ఉందండి. నెక్స్ట్ కంపెనీ పాలీమెడిక్యూర్ అండి. ఈ కంపెనీ ప్లాస్టిక్, మెడికల్, డిస్పోజబుల్, సర్జికల్ డివైజెస్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది. FY23 కి డొమెస్టిక్ నుండి 31%, ఎక్స్పోర్ట్స్ ద్వారా 69% రెవెన్యూ చేస్తున్నారు. ఈ కంపెనీ ఇప్పుడు 2,690 దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ అండి 27,266 crores. బుక్ వాల్యూ ₹256. రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.1% ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 30.2%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 26.7% ఉందండి. డివిడెండ్ ఈల్డ్ 0.11% ఉంటే ఈ కంపెనీ 52 వీక్స్ హై నుండి 19.9% తగ్గిందండి. నెక్స్ట్ కంపెనీ రెయిన్బో చిల్డ్రన్ మెడికేర్ లిమిటెడ్ అండి. మన ఇండియాకి చెందింది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇట్ ఈస్ కంట్రీస్ లార్జెస్ట్ పీడియాట్రిక్ హాస్పిటల్ చైన్ విత్ 16 హాస్పిటల్స్ స్ప్రెడ్ అక్రాస్ 6 cities అండి. ఫైనాన్షియల్ ఇయర్ 24 కి మొత్తం వీళ్ళకి 19 హాస్పిటల్స్ ఉన్నాయండి. అవుట్ పేషెంట్ క్లినిక్స్ అయితే 4 ఉన్నాయి. డాక్టర్స్ అయితే 800+. కెపాసిటీ చూస్తే కెపాసిటీ ఆఫ్ బెడ్స్ 1935 ఉంది. అవుట్ పేషెంట్ బెడ్స్ అయితే 12,77,000. ఇన్ పేషెంట్ అడ్మిషన్స్ అయితే 87,700 ఉన్నాయి. డెలివరీస్ అయితే 15,700 చేశారండి. ఈ కంపెనీ ఇప్పుడు 1585 దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 16,123 crores. బుక్ వాల్యూ ₹132 ఉందండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.2%. ఎర్నింగ్ పర్ షేర్ 22.8 ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 32.6% ఉంది. డివిడెండ్ ఈల్డ్ కూడా 0.19% ఉందండి. ఈ స్టాక్ 52 వీక్స్ అయినండి జస్ట్ 7.29% తగ్గిందండి. నెక్స్ట్ కంపెనీ థైరోకేర్ టెక్నాలజీస్ అండి. ఈ కంపెనీ క్వాలిటీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ని అఫోర్డబుల్ కాస్ట్ లో పేషెంట్స్ కి, ల్యాబ్స్ కి, హాస్పిటల్ కూడా సర్వీసెస్ అందిస్తున్నారండి. ఈ కంపెనీ 916 వద్ద ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 4,857 crores. బుక్ వాల్యూ ₹90.50. రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.3%. ఎర్నింగ్ పర్ షేర్ 16.8 ఉందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27.2% ఉంది. డెట్ అయితే వెరీ లో అండి, 17.4 crore. డివిడెండ్ ఈల్డ్ 1.97% ఉంటే 52 వీక్స్ హై నుండి ఈ స్టాక్ జస్ట్ 13.2% తగ్గిందండి. నెక్స్ట్ టుడేస్ అవర్ లాస్ట్ ఫైనల్ స్టాక్ అండి. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ సౌత్ ఇండియాలో లీడింగ్ డయాగ్నోస్టిక్ మెడికేర్ సర్వీసెస్ ప్రొవైడర్ అండి.
ఒకసారి జియోగ్రఫిక్ వైజ్ చూస్తే హైదరాబాద్ నుండి 71%, ఆంధ్రప్రదేశ్ నుండి 18%, పూణే నుండి 7%, కోల్కతా నుండి 3%, అదర్స్ నుండి 1% రెవెన్యూ అచీవ్ చేస్తున్నారండి. వీరికి 13 సిటీస్ లో 81 డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో 11 రిఫరెన్స్ ల్యాబ్స్ ద్వారా సర్వీసెస్ అందిస్తున్నారండి. కంపెనీ ఇప్పుడు 1220 వద్ద ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 12,539 crore, బుక్ వాల్యూ 70.6, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.8% ఉందండి. ఎర్నింగ్ పర్ షేర్ 12.9 ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది 40.3%. డెట్ అయితే వెరీ లో అండి 292 crore. డివిడెండ్ ఈల్డ్ కూడా బాగుంది 0.08%. 52 వీక్స్ అండి స్టాక్ జస్ట్ 3.44% తగ్గిందండి. ఇవి రోజు మన మోతీలాల్ ఓస్వాల్ హెల్త్ షీల్డ్ బాస్కెట్ విషయాలండి. ఫ్రెండ్, మనలో ఎవరైనా మినిమం 1 year నుండి 3 years వరకు అవసరం లేదు అనుకున్న లాంగ్ టర్మ్ కోసం అట్టి పెట్టుకున్న డబ్బు ఏదైతే ఉంటుందో ఆ మనీతో రిస్క్ చేయవచ్చు అని చెప్పేసి మన టీం డిస్కస్ చేస్తున్నారండి. ఫ్రెండ్స్, ఇది మన ఈ రోజు విషయాలు. ఈ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేసింది ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే అండి.